అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర ఘనారంభం. అనకాపల్లిలో ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందిన శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య వార్షిక జాతర మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ పటేల్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తాల తాతబాబు, ఏపీ గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, టీడీపీ కార్ నిర్వహణ కార్యదర్శులు దాడి రత్నాకర్, బుద్ధ నాగ ఈశ్వరరావు పాల్గొన్నారు. వీరిని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఘనంగా సత్కరించారు. అదనంగా దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను, గొల్లబాబు, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్, ధర్మకర్తలు పాల్గొన్నారు. మేడం లేకపోతే ఇంకా క్లెమ్ అయిపోతుంది. మీరే ఇప్పుడు రక్షాబంధనం తల్లి విగ్రహ ప్రతిష్ట జరిగి దాదాపు 10-15 రోజులు అవుతుంది. ఆ రోజు నుంచి కూడా మొత్తం యావత్తు ఉత్తరాంధ్రలో ఉండే భక్తులందరూ కూడా వచ్చి అమ్మ జీవనం తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు అనకాపల్లి వాళ్ళమ్మ తల్లి దీవెనలు, ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లికి ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారంటే వారి తీసుకున్న చొరవ, అమ్మ ముఖాలమ్మ తల్లి దీవెనలతో ఈ పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లాలో కానీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంది. రాష్ట్రం కూడా ఆ రాష్ట్రంలో ప్రజలకు అందరికీ కూడా ముఖాలమ్మ తల్లి దీవెనలు అందించి రాష్ట్రం ఎప్పుడూ ఇలా మంచి ప్రోగ్రామ్స్ తో, శాంతి భద్రతతో మంచి ప్రభుత్వం చేసే పనులకి ఆ తల్లి దీవెనలు ఎప్పుడూ ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి Thank you. చిన్నది వెనక రావాలా, చిన్న సరిపోదు ఓకేనా.
రెడీ రెడీ సార్ రెడీ 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 అనకాపల్లిలో ఉన్నటువంటి నూకాలమ్మ తల్లివారి జాతర మహోత్సవ కార్యక్రమం ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాన్ని సమర్పించడం అనేది అమ్మవారి చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి దగ్గర దగ్గర 15 కోట్ల రూపాయలతో చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. 2014లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల రూపాయలు ఇవ్వడం, తర్వాత దశల వారీగా ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. మొన్ననే రాజగోపురం నరస ప్రతిష్ఠ కూడా జరిగింది. అలాగే అమ్మవారి ఆలయం చాలా నూతన శోభతో ఈ కార్యక్రమాన్ని కూడా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు కొత్త రామకృష్ణ గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, ఇలా గోవింద్ సత్యనారాయణ గారు, అలా నాయకులందరూ కూడా దీంట్లో భాగస్వాములై చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఏదైతే మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున, అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి అమ్మవారి ఉత్సవాలు చేస్తామని చెప్పారు. ఆ మాటకి కట్టుబడే ఈరోజు ప్రభుత్వ పరంగా అన్ని లాంఛనాలతో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. వారందరికీ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా అటు జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ గారు, అధికారులందరూ కూడా, ముఖ్యంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అమ్మవారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలి. ఎందుకంటే రేపు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం అంటే భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ArcelorMittal స్టీల్ ప్లాంట్ కి సంబంధించి రేపు 23వ తారీఖు ఇక్కడ శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి అనేక మంది రాబోతా ఉన్నారు. అలాగే దీని ఒక ఉత్తరాంధ్ర కూడా చాలా ప్రాముఖ్యతగా చేయాలని చెప్పి, ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, దాదాపు 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో చేస్తున్నటువంటి ఇది ఈ స్టీల్ ప్లాంట్ ఒక ప్రముఖమైనటువంటి స్టీల్ ప్లాంట్ నిలబడబోతోంది. మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి ఆలయ కమిటీ సభ్యులకి, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే గౌరవ శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి, నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.